నియోజకవర్గంలో 50,000 మెజారిటీతో గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి రెడ్డిపాలెం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభినందనలు తెలియపరిచారు। ఈ సందర్భంగా బాణసంచాలు కాల్చి కేక్ కటింగ్ చేశారు। చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం। జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ। వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నాయకత్వం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం। జిందాబాద్ తెలుగుదేశం పార్టీ। మన కోవూరు ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు మంచి మెజార్టీలో జిల్లాలో ఎక్కడ లేని విధంగా 50,000 మెజార్టీతో ఆమె గెలిచింది। ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా 2 లక్షల పై చిలుకు ఓట్లతో ఆయన గెలిచిండు। వీళ్ళ గురించి మాట్లాడకు అవకాశం మీకు లేదు। ఈరోజు మన ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంత మంచితనంగా అంత మంచితనం ఉంటేనే ఆయనకి ఈరోజు ఓటు। నా పేరు పెంజల కృష్ణ, భారతీయ జనతా యువ మోర్చా జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను। ఈరోజు రాష్ట్రంలో కానీ అదేవిధంగా దేశంలో ఎన్డీఏ కూటమి ఒక స్పష్టమైన మెజారిటీతో ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక స్పష్టమైన మెజారిటీతో ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నాడు। అదేవిధంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు, అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే ఒక సంక్షేమ పథకాలతో ముందుకు పోతూ ఈరోజు అవినీతి రహిత వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చి ఈ రోజుతో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూ ఉంది। నేను అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కోవూరు ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తానని నా ద్వారా